నమస్కారమండి. తెలుగు కథావళికి స్వాగతం. కథ చదువుతున్న నా పేరు ప్రజ్ఞ. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని మంచి కథలు అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్స్ రావడానికి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అత్తా కోడలు. శ్రీపురం అనే గ్రామంలో భూషయ్య అనే చిన్న భూస్వామి ఉండేవాడు. ఆయన భార్య కామాక్షమ్మ నోటి దురుసు మనిషి. మొదట్లో భూషయ్య కామాక్షమ్మను అదుపు చేయాలని చూశాడు. కానీ ఆయనలోని మెతకదనం గమనించి కామాక్షమ్మ మరింత నెత్తికెక్కింది. చేసేది లేక భూషయ్య ఊరుకున్నాడు. భూషయ్య కామాక్షమ్మలకు ముగ్గురు కూతుళ్ళు, ఒక్కడే కొడుకు. పెద్ద కూతుళ్ళిద్దరూ కొడుకు కామాక్షమ్మ ఏం చెబితే దానికల్లా తలలు ఊపేవారు. అందువల్ల కామాక్షమ్మ వాళ్ళ విషయంలో దిగులు పడేది కాదు. మూడో కూతురు చందన తండ్రి స్వభావం. ఎవ్వరితోనూ అంతగా మాట్లాడేది కాదు. మాట్లాడితే ఆ మాటల్లో అభిమానం, గౌరవం ఉండేవి. ఇది చూసిన కామాక్షమ్మ చిన్నప్పటి నుంచి చందనను తనలాగా తయారు చేయాలని విశ్వప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నం పూర్తిగా ఫలించకపోయినా చందన స్వభావంలో కొంత మార్పు తెచ్చింది. పనివాళ్లను తేలిగ్గా చూడటం, పెద్దలను లెక్క చేయకపోవడం వంటి మార్పులు గమనించిన భూషయ్య ఆమెను పిలిచి మంచి మాటలు చెప్పేవాడు. ఈ విధంగా ఇతరుల పట్ల తల్లి ప్రవర్తన తప్పని తండ్రి, తండ్రి ప్రవర్తన తప్పని తల్లి చెబుతూ ఉండటంతో ఏది చెడో ఏది మంచో తెలుసుకోలేని అయోమయంలో పడింది చందన. చందన యుక్త వయసుకు రాగానే తండ్రి భూషయ్య ప్రమేయం ఏమీ లేకుండా కామాక్షమ్మ ఆమెకు కేశవుడనే యువకుడితో పెళ్లి సంబంధం నిశ్చయం చేసింది. కేశవుడు బాగా చదువుకున్నవాడు. దివాణంలో ఉద్యోగం. తండ్రి లేడు. తల్లి, ఒక చెల్లెలు మాత్రం ఉన్నారు. చెల్లెలికి పెళ్ళయి వేరే ఊరిలో ఉంటున్నది. కేశవుడికి ఆస్తి పెద్దగా లేకపోయినా ఏ బాదరబందీలు లేవని, కూతురు సుఖపడుతుందని భావించింది కామాక్షమ్మ. ఒకరోజు చందన స్నేహితురాలు విమల కామాక్షమ్మ ఇంటికి వచ్చింది. విమలకు పెళ్ళయి ఏడాది అయ్యింది. చందన, విమల మాట్లాడుకుంటూ ఉంటే మధ్యలో కామాక్షమ్మ కల్పించుకుని విమలకు, ఏమ్మా, ఎలా ఉంది నీ కాపురం అని అడిగింది. విమల బాగానే ఉంది అన్నా కామాక్షమ్మ ఊరుకోక ప్రశ్న మీద ప్రశ్న వేసి తనకు కావలసిన విషయం రాబట్టింది. విమల అత్తగారు కొంచెం కోపిష్టి మనిషి. కోడలు ఏం చేసినా ఆవిడకు నచ్చదు. ఇది విమలకు బాధ కలిగించేది. అయినా అత్తగారికి అనుకూలంగా ప్రవర్తించాలని ఆమె చెప్పినట్లు చేసేది. అయినా ఆమెకు సంతృప్తి కలిగేది కాదు. విమల భర్తతో తన కష్టం చెప్పుకుంటే అమ్మ చెప్పినట్టు నడుచుకో అని సలహా ఇచ్చేవాడే కాని ఆమె బాధల విషయం పట్టించుకునేవాడు కాదు. ఇది విన్న కామాక్షమ్మ విమలతో, అత్తవారింట ఆడపిల్ల గడుసుతనంతో వ్యవహరించాలే కాని అణిగి మణిగి ఉంటే ఇలాగే ఉంటాయి పాట్లు అని పెద్దగా దీర్ఘం తీసింది. కొంతసేపయ్యాక విమల వెళ్ళిపోయింది. అప్పుడు కామాక్షమ్మ చందనతో, నీ స్నేహితురాలు చెప్పింది విన్నావుగా, రేపు పెళ్ళయి అత్తవారింటికి వెళ్ళాక నీ అత్త చెప్పిన దానికల్లా గంగిరెద్దులా తల ఊపకు. అత్తను అదుపులో పెట్టు. అప్పుడే నీ కాపురం సవ్యంగా ఉంటుంది. అలా కానప్పుడు నీ కాపురం విమల కాపురంలాగే తగలబడుతుంది అని చెప్పింది. ఈ మాటలు చందన హృదయంలో హత్తుకున్నాయి. చందన పెళ్లి కేశవుడితో ఘనంగా జరిగింది. చందన అత్తగారు పార్వతమ్మ చాలా శాంత స్వభావురాలు. అందరితో మంచిగా మసులుకునేది. అయితే ఎదుటివాళ్లు తప్పు చేస్తే మాత్రం ఆమె సహించేది కాదు. చందన కాపురానికి వచ్చిన రోజున చీకటి పడేవేళ పార్వతమ్మ వంటగదిలో ఉండి, చందన, దీపం వెలిగించు అని కేకవేసింది. అయినా చందన దీపం వెలిగించలేదు. కొంచెంసేపు తరువాత పార్వతమ్మ వంటగది నుంచి బయటకు వచ్చి దీపం వెలిగించి, ఏమ్మా, కేకవేసి చెప్పినా దీపం వెలిగించలేదు, వినబడలేదా అని అడిగింది. దానికి చందన, మా ఇంట్లో మా అమ్మ నన్నే పని చెయ్యనిచ్చేది కాదు అన్నది. ఆ మాటకు పార్వతమ్మ, అది నీ పుట్టిల్లు. అక్కడ నువ్వు చిన్న పిల్ల కింద లెక్క.
ఏం చెయ్యకపోయినా పర్వాలేదు. కానీ ఇది నీ మెట్టినిల్లు. ఇక్కడ అంతా నువ్వే చూసుకోవాలి అన్నది. ఇది విని చందన అత్త అప్పుడే ఇంటి పనంతా తన నెత్తిన రుద్దాలని చూస్తున్నదని అనుకున్నది. అప్పటి నుంచి అత్తా కోడళ్ల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం మొదలైంది. అత్త ఏం చెప్పినా చందన ఎడ్డెమంటే తెడ్డెమనే రకంగా చేసేది. దానితో పార్వతమ్మ చందనను గట్టిగా కోప్పడేది. తల్లికి భార్యకు పడకపోవడం కేశవుడు గమనించాడు. భార్య ప్రవర్తన తప్పని అతడికి తెలుసు. మందలించితే చందన అలిగేది. దానితో భార్యాభర్తల మధ్య స్పర్ధలు మొదలయ్యాయి. అటువంటి పరిస్థితులలో చందన స్నేహితురాలు విమల తన స్నేహితురాలి అత్తింటి కాపురం ఎలా నడుస్తున్నదో చూసి పలకరించిపోదామని వచ్చింది. చందన ఆమెకు తను కాపురానికి వచ్చిన రోజు నుంచి జరిగినదంతా దాచకుండా చెప్పి, మా అత్త కారణంగా మా భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి అన్నది. విమల ఎక్కడలేని ఆశ్చర్యంతో ముక్కు మీద వేలేసుకుని, అయ్యో చందన, నువ్వెంత అమాయకురాలివే! నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తూ ఉంటే మీ అత్త వంటి ఉత్తమరాలు దొరకడం నీ అదృష్టం. ఆమె పట్ల నువ్వే గయ్యాళిలా ప్రవర్తిస్తున్నావు అన్నది. అంతేనంటావా అని చందన కొంచెం ఆగి, నా పెళ్లికి ముందు నువ్వు మా ఇంటికి వచ్చావు గుర్తుందా? చెప్పిన పనంతా సక్రమంగా చేస్తున్నా మీ అత్త సాధిస్తూనే ఉంటుంది అన్నావు. అది విన్న మా అమ్మ నాకొక సలహా ఇచ్చింది. అత్త చెప్పిన దానికంతకు గంగిరెద్దులా తల ఊపవద్దని, ఆవిణ్ణి అదుపులో పెట్టాలని అన్నది. ఆ సూత్రం అమలు చేస్తున్నాను అన్నది. దీనికి విమల మరింత ఆశ్చర్యపోతూ, మా అత్తకు మీ అత్తకు పొంతనే లేదు. పుట్టింటి సంగతి మీ అమ్మ అనాలోచితంగా ఇచ్చిన సలహాలు మర్చిపో. కోరి కాపురాన్ని ఒడిదుడుకుల పాలు చేసుకోకు అని కొంతసేపు స్నేహితురాలికి అత్తింట ప్రవర్తించవలసిన తీరు గురించి చెప్పవలసినదంతా చెప్పింది. చందన అంతా శ్రద్ధగా విని, సరే, కొంతకాలం నీ సలహా కూడా పాటించి చూస్తాను అన్నది. మర్నాడు చందన ఉదయాన్నే లేచి స్నానం చేసి వంటగదిలోకి అడుగుపెట్టింది. ఏనాడు లేనిది కోడలు ఉదయాన్నే లేచి స్నానం చేసి వంట చేయడానికి రావడం చూసి పార్వతమ్మ చాలా సంతోషించింది. ఆ మర్నాడు పార్వతమ్మ వాకిలి చిమ్మి కళ్ళాపి చల్లి ముగ్గు వేయబోతుండగా చందన కల్పించుకుని, ముగ్గునే వేస్తానులే అత్తయ్యా అని ముగ్గు వేసింది. ఆ ఉదయం అంతా పార్వతమ్మ వీధిన పోయే వాళ్లతో, చూడండర్రా, నా కోడలు ఎంత చక్కగా ముగ్గు వేసిందో అని పిలిచి చెబుతూనే ఉంది. ఇది చూసిన చందనకు అత్తగారి పట్ల ఎంతో అభిమానం కలిగింది. ఆ తరువాత కొద్ది రోజులకు చందన గర్భవతి అయ్యింది. అది తెలిసిన పార్వతమ్మ చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. చందనను మంచం మీద నుంచి కాలు కింద పెట్టనివ్వలేదు. తనే వంట చేసి భోజనం పళ్ళెంలో పెట్టుకుని తీసుకుపోయి చందనకు అందించేది. చందన ఒకనాడు హాస్యమాడుతూ, అత్తయ్య, చూడబోతే తినడం కష్టమని మీరే తినిపించేలా ఉన్నారే అన్నది. ఆ మాటకు పార్వతమ్మ చిన్నగా నవ్వుకుని, అవునే చందన, నీలాంటి మంచి కోడలు దొరికితే ఏ అత్త అయినా ఆ పని చేసి తీరుతుంది అన్నది. కథ సమాప్తం. 1116. అనురాధ తల్లి చిన్నతనంలోనే పోయింది. తండ్రి మరొక పెళ్లి చేసుకోవడంతో ఆమె 12 ఏళ్ల వయసు వచ్చే వరకు అవ్వ దగ్గరే పెరిగింది. ఆమె సవతి తల్లి దుర్గమ్మ పరమ గయ్యాళి. ఆమెకు 2 పిల్లలు. ఒక్కతే ఇంటడు పని చేసుకోవడం కష్టంగా ఉన్నది. ఒకరోజు భోజనం చేస్తున్న భర్తతో దుర్గమ్మ, ఆ ముసలిదాని గుడిసెలో మహారాణిలా ఉన్నది నీ ముద్దుల కూతురు. వేలు గుమ్మరించి పెళ్లి చేయాల్సిన కర్మ మనకు తప్పేది కాదు. పెళ్లి లోపల ఏ పని పాట రాకపోతే సవతి తల్లిని కనుక నలుగురు నన్నాడిపోసుకుంటారు. నువ్వు వెళ్ళి నీ కూతుర్ని తీసుకురా, 4 ఏళ్లపాటు మనింట్లో ఉంచుకుందాం అన్నది. దుర్గమ్మ చేతిలో కీలుబొమ్మ ఆమె భర్త. అతడు మారు మాట్లాడకుండా వెళ్ళి అనురాధను తీసుకువచ్చాడు. ఆమె 6 ఏళ్లపాటు సవతి తల్లితో తిట్లు తింటూ అడ్డమైన చాకిరీ చేసింది. పట్నంలోని తన తమ్ముడి స్నేహితుడు పైడిరాజు
కానీ కట్నం లేకుండా అనురాధను చేసుకుంటాడని చెప్పి భర్త చేత పెళ్లికి ఒప్పించింది దుర్గమ్మ. ఈ పైడిరాజు చిల్లర దొంగతనాలతో బతుకుతున్నవాడని తమ్ముడి ద్వారా దుర్గమ్మకు ముందే తెలుసు. పెళ్లికి ముందు తనకు పట్నంలో ఉద్యోగం అని చెప్పాడు పైడిరాజు. కాపురానికి వచ్చిన వారం రోజుల్లోనే అతడి ఉద్యోగమేమిటో తెలిసిపోయింది అనురాధకు. మోసం చేసి సంపాదించిన డబ్బు సుఖాన్ని, శాంతిని ఇవ్వలేదు. ఏదైనా కష్టపడి సంపాదించే మార్గం చూడు అని అనురాధ భర్తను ఎన్నో విధాలుగా బ్రతిమిలాడింది. బతకడం చేతకాని దద్దమ్మలు కాయకష్టం చేస్తారు. నాకా కర్మ పట్టలేదు అనేవాడు పైడిరాజు హేళనగా. అనురాధ కాపురానికి వచ్చిన 6 మాసాలకు ఆమె అవ్వ నుంచి ఆఖరిసారిగా చూడాలనుకుంటున్నట్టు కబురు వచ్చింది. అప్పటికప్పుడు బాడుగ బండిలో అవ్వ ఊరుకు వెళ్ళింది అనురాధ. కుక్కి మంచంలో ఎముకల గూడులా ఉన్న అవ్వను చూసి ఆమెకు దుఃఖం పొంగుకు వచ్చింది. అవ్వ అనురాధనడిగి ఆమె భర్త ఎటువంటి వాడయింది తెలుసుకుని, సరే తల్లి, ఇప్పుడు చేయగలిగిందేమీ లేదు. నాకు ఆఖరి క్షణాలు సమీపిస్తున్నాయని గ్రహించి నీకు కబురు చేశాను అని దిండు కింద నుంచి ఒక సంచి తీసి 1116 రూపాయలు కానుకగా ఇస్తే శుభమట. ఆ మొత్తం ఇందులో ఉంది. ఈ డబ్బుతో నీ భర్తను ఏదైనా వ్యాపారం ప్రారంభించమను అని చెప్పి సంచిని అనురాధ చేతిలో పెట్టి కన్నుమూసింది. తండ్రి వచ్చి అవ్వ శ్రాద్ధ కర్మలు ముగించాక అనురాధ ఇంటికి తిరిగి వచ్చి డబ్బు సంచిని భర్తకిచ్చి మన శుభం కోరి అవ్వ ఈ 1116 ఇచ్చింది. ఈ డబ్బుతో ఏదైనా వ్యాపారం చెయ్యి. కష్టపడితే ఏడాది తిరిగేసరికి 10,000 కళ్ళ చూడవచ్చు అన్నది. పైడిరాజు పెద్దగా నవ్వి, ఈ డబ్బుతో సాయంత్రం అలా వెళ్ళి ఇలా 10,000 తేగలను. ఈ భాగ్యానికి నిండు ఏడాది ఆగాలా అన్నాడు. అన్నట్టుగానే పైడిరాజు ఆ సాయంత్రం డబ్బు సంచి జేబులో పెట్టుకుని సంతోషంగా ఇంట్లోంచి వీధిలోకి వచ్చాడు. అంతలో ఒక గుర్రపు బండి అటుగా వచ్చి అతడి ముందాగింది. బండిలో నుంచి ఒక మనిషి తల బయటకు పెట్టి, అమ్మవారి గుడికి వెళ్ళే దారేదండి అని పైడిరాజును అడిగాడు. ఇంకా చాలా దూరం వెళ్ళాలి. ఈ లోపల బోలెడు మలుపులు అన్నాడు పైడిరాజు. మీరు అటే వెడుతున్నట్లయితే వచ్చి బండి ఎక్కండి. బండతనికి నాకు కూడా ఊరు కొత్త అన్నాడు బండిలో మనిషి. పైడిరాజు బండి ఎక్కి బండి తోలేవాడికి అమ్మవారి గుడి దారి చూపసాగాడు. బండి గుడి దాపులకు చేరగానే బండిలో ఉన్న మనిషి పైడిరాజుకు కృతజ్ఞత చెప్పి హడావిడిగా బండి దిగి వెళ్ళాడు. ఆ తరువాత తాపీగా బండి దిగుతున్న పైడిరాజుకు బండిలో పడి ఉన్న ఒక ఉత్తరం కనిపించింది. అది హడావిడిగా బండి దిగిపోయిన మనిషి జేబులోంచి జారిపడి ఉంటుందని పైడిరాజు ఊహించి ఒక పెడగా వెళ్ళి ఉత్తరం చదవసాగాడు. అది నీలకంఠయ్య అనే ఆయన భార్య భానుమతికి రాసింది. అందులో ఇలా ఉంది: నేను పని మీద పట్నం వెడుతున్నాను. నువ్వా మధ్య 25,000 పెట్టి కొన్న హారం నచ్చలేదని దాన్ని చెరిపించి మరొక నమూనా హారం చేయించుకుంటానన్నావు కదా. ఈ సమయంలో నువ్వు అమ్మవారి గుడి దగ్గర ఉంటావని ఈ ఉత్తరంతో మనిషిని అక్కడికే పంపుతున్నాను. అతడికి హారం ఇచ్చి పంపించు. పట్నంలో మార్పించి తెస్తాను. ఇది చదివి తన పంట పండిందని పరమానందం చెందాడు పైడిరాజు. అతడు క్షణం ఆలస్యం చెయ్యకుండా గుడిలోకి వెళ్ళాడు. గుడిలో జనం పలుచగా ఉన్నారు. పైగా చాలామంది పిల్లలు, వృద్ధులు. ఒక పక్కగా కొబ్బరి చిప్పను ముక్కలు చేస్తున్నది ఒక 25 ఏళ్ల స్త్రీ. పైడిరాజు ఆమెను సమీపించి, మీరేనా భానుమతి గారు అని అడిగాడు. ఆమె అవునన్నట్లు తల ఊపింది. పైడిరాజు ఉత్తరాన్ని ఆమెకిచ్చాడు. ఆమె ఉత్తరం చదివి, ఇంతకు ముందే హారాన్ని పార్వతమ్మకిచ్చాను. ఆమె తన కూతురు పెళ్లికి 1500 సర్దమన్నది. సమయానికి చేతిలో డబ్బు లేదు. హారాన్ని ఎవరి దగ్గరైనా కుదువ పెట్టి అవసరం గడుపుకుంటానంటే ఇచ్చాను. అయ్యగారు ఈసారి పట్నం వెళ్ళినప్పుడు హారం మార్చే సంగతి చూడవచ్చని చెప్పండి అన్నది.
బంగారం లాంటి అవకాశం చేతికి చిక్కినట్లే చిక్కి చేజారిపోతున్నందుకు పైడిరాజు విలవిల్లాడిపోయాడు. అయితే ఆ మరుక్షణం మెరుపులా ఒక ఆలోచన వచ్చింది. అతడు భానుమతితో, అయ్యగారు మరెన్నాళ్లకు మళ్ళీ ఒకసారి పట్నం వెళతారో తెలియదు. ఇప్పుడే పని పూర్తి చేయించవచ్చు. నా దగ్గర 1116 రూపాయలున్నవి. మీరనే ఆ పార్వతమ్మకి ఆ డబ్బిచ్చి హారం తీసుకురండి. నేను నీలకంఠం గారినడిగి ఆ మొత్తం తీసుకుంటాను అన్నాడు. భానుమతి పైడిరాజు ఇచ్చిన డబ్బు సంచి తీసుకుని ఈ మొత్తం పార్వతమ్మకు సరిపోతుందో లేదో అడిగి చూస్తాను. గుడి వెనకే వాళ్ళ ఇల్లు అంటూ వెళ్ళిపోయింది. ఆ తరువాత 4-5 నిమిషాలు గడవకుండానే భానుమతి తిరిగి వచ్చి హారాన్నొకదాన్ని పైడిరాజుకిస్తూ, మొన్న అయ్యగారి మేనకోడలి పెళ్లిలో అలివేలుగారు వేసుకున్న హారం నమూనాలో కొత్త హారం ఉండాలని చెప్పండి అన్నది. పైడిరాజు హారం తీసుకుని పరమానంద పడిపోతూ తను తరచుగా దొంగ వస్తువులమ్మే దేవనాథం దుకాణానికి వెళ్ళి హారం చూపించాడు. దేవనాథం హారం కేసి కొంచెంసేపు పరీక్షగా చూసి తరువాత తల ఎత్తి పైడిరాజు కేసి కోపంగా చూస్తూ, ఆహా, ఎరా పైడిరాజు, పూత బంగారం మెరుపులతో నా కళ్ళే కప్పాలనుకున్నావా అంటూ హారాన్ని నేలకేసి కొట్టాడు. పైడిరాజుకు నెత్తిన పిడుగు పడ్డట్టయింది. ఎప్పుడూ ఎదుటివారిని మోసం చేసే తను ఘోరంగా చిత్తయిపోయాడు. భార్యకు ముఖం చూపించడం ఎలా? పైడిరాజు బాగా పొద్దుపోయే వరకు వీధుల్లో తిరిగి ఇల్లు చేరేసరికి ఇల్లంతా చీకటిగా ఉన్నది. అనూరాధ లేదు. అతడు దీపం వెలిగించగానే బల్లమీద అనూరాధ వదిలిపోయిన ఉత్తరం కంటపడింది. అందులో, నా ద్వారా మీ గురించి విన్న నా స్నేహితురాలు భానుమతి, ఆమె భర్త నీలకంఠం గారు మీకు తిరుగులేని గుణపాఠం నేర్పేందుకే ఈ నాటకం ఆడారు. ఒక దొంగకు లేదా మోసగాడికి భార్య అనిపించుకోవడం కన్నా చావడం మేలు నా దృష్టిలో. అవ్వ తన చివరి ఘడియల్లో ఇచ్చిన 1116 నాకు ధైర్యం చెబుతున్నాయి. ఈ డబ్బుతో 2 ఆవుల్ని కొనుక్కుని వాటి పాలు అమ్ముకున్నా నా బ్రతుకు గౌరవప్రదంగా గడిచిపోతుంది. అందుకే మా ఊరు వెళ్ళిపోతున్నాను. ఇప్పటికైనా మీరు మనసు మార్చుకుని మీ తెలివితేటల్ని సక్రమ మార్గంలో వినియోగించుకుని కష్టపడి పని చెయ్యగలను అనుకుంటే రేపు సూర్యాస్తమయంలోగా మా ఊరు రావచ్చును. ఉత్తరం చదివిన పైడిరాజు కళ్ళ ముందు పొరలు తొలగిపోయాయి. అతడు మర్నాడు సూర్యోదయం వేళకి తన ఇంటి గుమ్మం ముందు తల వంచుకుని నిలబడి ఉండడం చూసి అనూరాధ పరమానందం చెందింది. కథ సమాప్తం. హామీ పత్రం. చంద్రం అనే పేద యువకుడొకడు మల్లన్న శెట్టి దుకాణంలో గుమాస్తా ఉద్యోగం ఖాళీగా ఉన్నదని తెలిసి అక్కడికి వెళ్ళాడు. మల్లన్న శెట్టి చంద్రం వచ్చిన పని తెలుసుకుని, నాకు గుమాస్తా అవసరం ఉన్నమాట నిజమే. అయితే నేను సరుకులు కొనుగోలు చేసుకురావడానికి వారంలో ఒకరోజు పట్నం వెడుతూ ఉంటాను. ఆ రోజు దుకాణంలో జరిగిన అమ్మకం డబ్బు గుమాస్తా దగ్గరే ఉంటుంది కదా. లోగడ నేను ఒకరిద్దరి వల్ల మోసపోయాను. అందువల్ల నీకు ఉద్యోగం కావాలంటే ముందుగా 1000 రూపాయలు పూచీకత్తుగా నాకు జమ చెయ్యాలి. లేదా నువ్వు నమ్మకమైన వాడివేనని 2 పెద్దల చేత చెప్పించి ఆ మొత్తానికి వాళ్ళ చేత హామీ పత్రం ఇప్పించు అన్నాడు. శెట్టి మాటలు విన్న చంద్రం ఒక్క క్షణం ఆలోచించి, అయ్యా, సాయంత్రం దుకాణం మూశాక నా వెంటరండి. మీరడిగిన హామీలలో ఏదో ఒకటి ఇప్పించగలను అన్నాడు. ఆ సాయంత్రం చంద్రం శెట్టిని వెంటబెట్టుకుని వడ్డీ వ్యాపారి వరదరాజులు ఇంటికి వెళ్ళి ఆయనతో తను వచ్చిన పని చెప్పి వడ్డీకి 1000 రూపాయలు ఇవ్వమన్నాడు. అందుకు వరదరాజులు నవ్వి, నా ఇంటి పక్క గుడిసెలో కాపురం ఉంటున్న నిన్ను చాలా కాలంగా ఎరుగుదును. శెట్టి నీకు 200 జీతం ఇచ్చినా అది నీ కుటుంబం బతకడానికే సరిపోతుంది. అందువల్ల నువ్వు అసలు తీర్చే మాట అలా ఉంచి వడ్డీ కూడా కట్టలేవు.
ఇక వెళ్ళు అన్నాడు. అప్పుడు చంద్రం శెట్టితో, అయ్యా, డబ్బు కోసం చేసిన ప్రయత్నం ఫలించలేదు. ఇక పెద్ద మనుషుల చేత హామీ ఇప్పించే ప్రయత్నం చేస్తాను, రండి అంటూ శెట్టిని గ్రామ పెద్ద గంగన్న దొర దగ్గరకు తీసుకుపోయి ఆయనకు తను వచ్చిన పని చెప్పాడు. గంగన్న దొర చంద్రం కేసి ఆశ్చర్యంగా చూస్తూ, ఓహో, నీ పేరు చంద్రం అన్నమాట. సరే, వీధి వెంట పోతూ నిన్ను చాలాసార్లు చూశాను. నీ ఈడు వాళ్ళు చాలామందిలా గిల్లి కజ్జాలు పెట్టుకోవడం, గొడవలు పెట్టుకోవడం లాంటి చెడ్డ పనులు చేయవని నా నౌకరు చెప్పగా విన్నాను. అంత మాత్రాన నీ ఉద్యోగానికి నేను హామీ ఉండడం ఏమిటి? నేనేమైనా నీ పెదనాన్ననా, మేనమామనా? పో అనేశాడు. చంద్రం మారు మాట్లాడకుండా శెట్టిని వెంటబెట్టుకుని గ్రామ కొత్వాలు దగ్గరకు వెళ్ళి సంగతి చెప్పి హామీ ఉండమన్నాడు. కొత్వాలు చంద్రం కేసి కళ్ళెర్ర చేసి, ఒరే, కొండంత వాణ్ణైన నేను గులకరాయి పాటిలేని నీకు నమ్మకస్తుడు, సత్ప్రవర్తన కలవాడంటూ మల్లన్న శెట్టికి హామీ ఇవ్వాలా అంటూ చప్పట్లు చెరిచి భటుణ్ణి పిలిచి, వీడు రాటు తేలిన పాత నేరస్తుడే ఉండాలి, అవునా అన్నాడు. భటుడు చంద్రాన్ని చూసి, ఈ కుర్రవాడిది చెరువు కట్ట దిగువనున్న కొంగల చింత పక్కన ఇల్లు. ఆ చుట్టుపక్కల ఇళ్ల వాళ్ళందరూ మంచివాడు అని చెబుతూ ఉంటారు. పాపం నిరుద్యోగి అన్నాడు. భటుడి మాటలతో కొత్వాలు కాస్త శాంతపడి, అలాగా అని తలాడించి, ఏమైనా నిరుద్యోగైన వాడు ఆట్టే కాలం దొంగ కాకుండా ఉండలేడు. ఒక కంట కనిపెట్టి ఉండు అని భటుడికి చెప్పి చంద్రంతో, వేగిరం ఇక్కడ్నుంచి పో, ఇది పెద్ద మనుషులు కాలు పెట్టకూడని స్థలం అన్నాడు. చంద్రం అక్కడి నుంచి శెట్టి వెంట బయలుదేరాడు. దారిలో వాడు శెట్టిని, అయ్యా, నేను దురదృష్టవంతుణ్ణి. ఏ ఒక్కరి నుంచి నమ్మకస్తున్నన్న హామీ పత్రం సంపాదించలేకపోయాను అన్నాడు. ఆ మాటలకు శెట్టి చిన్నగా నవ్వి, నువ్వు గ్రహించావో లేదో, ఇవ్వమంటూనే ఆ ముగ్గురు నీకు ఎంతో విలువైన హామీ పత్రాలిచ్చారు. రేపే వచ్చి ఉద్యోగంలో చేరు అన్నాడు. కథ సమాప్తం.